రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు వచ్చేసి వేమూరి అజయ్ కుమార్. గ్రామం వచ్చేసి గుడిపాడు గ్రామం, కురంగుడిపాడు గ్రామం. మండలం వచ్చేసి ముసునూరు మండలం, జిల్లా వచ్చేసి ఏలూరు జిల్లా. మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి నా వెనక కనిపిస్తున్నటువంటి రకం వచ్చేసి మీకు ఆకుపోసి మనకి 7 రోజులు అవుతుంది. ఇది 7వ తారీఖు మనం పోసాం. ఈరోజు 15వ తారీఖు అయినటువంటి నారు పోసిన దగ్గర నుంచి 7 రోజులు అయినటువంటి రకం ఇది. ఇంకొక 10 డేస్లో మనం మెయిన్ అగ్రికల్చర్ ల్యాండ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. 10 డేస్ తర్వాత ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ రకం వచ్చేసి మనకి KNM 12472 అనేటువంటి రకం ఇది. కంపసాగరం నుంచి ఈ వెరైటీ తీసుకురావడం జరిగింది. సన్నగింజ రకం ఇది. దీని యొక్క పంటకాలం వచ్చేసి మనకి 145 డేస్. సన్న రకంలో మనకి 145 డేస్ 150 డేస్ వెరైటీ. అంత పంటకాలంలో మనకు మంచి రకం సన్న రకం పెట్టుకోవాలనుకునేటువంటి రైతులు, లాంగ్ డ్యూరేషన్లో ఒక మంచి రకం కావాలనుకునేటువంటి రైతులందరూ కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. దీనికి పంటకాలం లాంగ్ డ్యూరేషన్ అవడం వల్ల ముంపు ప్రాంతాల్లో కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ డ్యూరేషన్ అయితే కాదు, ఇది లాంగ్ డ్యూరేషన్. గింజ సన్నగింజ రకం మనకి బీపీటీ కంటే కూడా ఇంకా నైస్ ఉన్నటువంటి రకం. దీనికి ఎన్నులో గింజలు కూడా మనకి 400 నుంచి 450 గింజలు ఉండడం జరిగింది. ఇది 2024లో మనం అయితే కొత్తగా సాగు చేస్తున్నాం. ఇంతకుముందు మనం పైరు చూసి బాగుందని చెప్పేసి సాగు చేసి మనం కూడా చూద్దాం, బాగుంటే రైతులకు అందిద్దాం అన్న సదుద్దేశంతో మనం ఆగిపోయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కటి కూడా కొద్ది మొత్తంలో పెట్టి బాగున్న తర్వాత సీడ్ ఎక్కువ మొత్తంలో డబ్ చేసి రైతులకు అందించడం జరుగుతుంది. ఈ రకాన్ని పెట్టాలి అనుకున్నటువంటి రైతులందరూ లేదా ఏదైనా ఇంకా ఇతర ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9390551334 అండి. ఇది నా పేరు వేమూరి అజయ్ కుమార్, గుడిపాడు గ్రామం. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అడగొచ్చు. దీనికి దిగుబడి సామర్థ్యం అనేది బీపీటీ 5204 మీద ఇది కూడా ఎక్కువే ఉంది. గింజ నాణ్యత కానీ కుకింగ్ క్వాలిటీ కానీ అన్ని విధాలుగా కూడా బాగున్నటువంటి రకం ఇది. మీకు దేని గురించి కూడా ఆలోచన అవసరం లేదు. కుకింగ్ క్వాలిటీ బాగుంది. చేను మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా చేను మీద అయితే పడిపోదు. ఇది కాండం చాలా దృఢంగా స్ట్రాంగ్గా నుంచుని ఉండడం జరుగుతుంది. కంకిలో గింజల సంఖ్య కూడా బాగుంది. తెగుళ్ళు చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి దిగుబడి వచ్చేసి మనకి 45 నుంచి 50 బస్తాలు దిగుబడి సామర్థ్యం ఈ వెరైటీలో కూడా ఉంది. 50 బస్తాల వరకు మనం తీసుకోవచ్చు. దీన్ని కూడా కొత్తగా వేసేటువంటి రైతుకి మనం చెప్పాల్సింది, మిగిలిన రకాలు ఎలా సాగు చేస్తున్నారో ఇది కూడా అలానే సాగు చేసుకోవచ్చు మీరు. ఇంకా వాటికంటే మీకు ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది ఖచ్చితంగా.